ఒకసారి భార్య భర్తను కొట్టేసింది, పాపం భర్తను కొట్టేసింది భార్య. సో ఇద్దరు ఫ్యామిలీ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళారు. ఫ్యామిలీ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలర్ అడిగాడు, ఫ్యామిలీ కౌన్సిలర్, ఎందుకు నీ భర్తను నువ్వు కొట్టావు? ఏంటి సార్, మంచి సీరియల్ చూస్తున్నప్పుడు ఈమె నన్ను డిస్టర్బ్ చేసేవాడి దగ్గర కొట్టిసాను అన్నది. ఏంటి సీరియల్ చూస్తున్నావు నువ్వు అంటే, ప్రత్యక్ష దైవం. ఓకే, సమ్టైమ్స్ జస్ట్ ఫర్ మిమ్మల్ని వార్మప్ చేయడానికి అంతే. సో లాస్ట్ సండే మనం చూసినప్పుడు ద 10 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద జైంట్ కిల్లర్ ఫ్రమ్ డేవిడ్స్ లైఫ్ చూసాం. నౌ వీ విల్ సీ ద అదర్ కాయిన్ ఆఫ్ డేవిడ్స్ లైఫ్ ఫ్రమ్ 2 Samuel chapter 11 అండ్ Psalm 51. ఈ రెండు మీరు జస్ట్ తీసి ఉంచుకోండి. 2 Samuel chapter 11. మీ అందరూ తెలుసు, అక్కడ దావీదు బత్షెబా యొక్క పాపం అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ నేను అంతవరకు దావీదు గురించి చదువుతున్నప్పుడు, ఆ జైంట్ కిల్లర్ చదువుతున్నప్పుడు ఎక్సైట్ అయిపోయారు. బాబా ఇక్కడికి వచ్చేసరికి ప్రభా ఈ చాప్టర్ ఎందుకు పెట్టావు ప్రభా అనవసరంగానే, ఎంత ఆయన మీద ఉన్న నాకన్నా ఏమంటారు అతని మీద ఉన్న నాకు ఒక్కసారి అంటారు ఆ హై రికార్డ్ అంతా దబ్బని పడిపోయినట్టు అనిపించింది నాకు. ఎందుకు ప్రభు ఇది పెట్టావు, ఇది లేకపోతే అంత బాగుంది, ఈ చాప్టర్ అలా తప్పించుంటే బా బ్యూటిఫుల్గా ఉండేది. బట్ కొన్నిసార్లు దేవుడు ఒక వ్యక్తిని, ఆయన పోర్ట్రైట్ని ఆయన పెయింట్ చేస్తున్నప్పుడు, when God paints a verbal portrait of a man, he paints the whole thing. He doesn't hide the scars. దేవుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని లేకపోతే ఆ పోర్ట్రైట్ని చక్కగా చిత్రీకరిస్తున్నప్పుడు he paints the whole thing. He doesn't hide the scars. అక్కడున్న గాయాల్ని, మచ్చల్ని ఆయన దాయిడు అక్కడ. హోల్ పెయింట్. దట్స్ వాట్ హ్యాపెండ్ హియర్. ఎందుకంటే పోయిట్ యాక్చువల్ దేవుడు ఎంత మన గౌరవం అంటే మనకి, బికాజ్ ఈజ్ ద పోయిట్ ఫస్ట్ థింగ్, ఈజ్ అ స్వీట్ సింగర్ ఆఫ్ ఇజ్రాయెల్, మైటీ వారియర్ అతను, ఎ మ్యాన్ అమాంగ్ మెన్, అంతేనా, ఎ మ్యాన్ అమాంగ్ మెన్ అండ్ ఎ మ్యాన్ అబౌవ్ మోస్ట్ ఎవ్రీ అదర్ మ్యాన్. మొదటి సమయంలో 13-14 ఏం చెప్పాడు? ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. అండ్ యెట్ డేవిడ్ ఫెల్ ఇన్ టు డీప్ డార్క్ హేట్ఫుల్ హీనస్ సిన్. ఇంత పిక్చర్ ఉన్న కనబడినప్పుడు కూడా భయంకరమైన లోతైన పాపంలోకి, చీకటి పాపంలోకి, అసహ్యకరమైన హీనకరమైన పాపంలోకి పడిపోయాడు. One thing what we have to learn from this is, if we are doing what we ought to do, we cannot be doing what we ought not to do. Again, I will repeat it. It's a powerful statement. If we are doing what we ought to do, we cannot be doing what we ought not to do. మనం ఏమి చేయాలో అది చేస్తే, మనం ఏమి చేయకూడదు అది చెయ్యము. You got my point? ఏమి చెయ్యాలో చేస్తే, ఏమి చేయకూడదు అది చెయ్యం మనం. దావీదు యుద్ధంకి వెళ్ళాలి, ఆయన యుద్ధంలోకి వెళ్ళాలి. అయినా చేయవలసిన పని అది. నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తుంటే, చెయ్యకూడని పని నువ్వు చెయ్యవు. అంటే మామూలు మనం చూస్తే అసలు వీ నీడ్ టు టేక్ 2 lessons ఫ్రమ్ వార్నింగ్ ఫ్రమ్ దిస్ స్టోరీ. మీ అందరూ తెలుసు, అందుకని నేను చదివించట్లేదు. అది 11 ఐశ్వర్య మనకి 51 చదివింది. ఎందుకంటే ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్ 51 Psalm బికాస్ ఐ వాంట్ టు కనెక్ట్ బోత్ 2 Samuel 11th chapter తర్వాత 51వ కీర్తన రెండు కనెక్ట్ చేసి నేను తీసుకెళ్తుంటాను. 2 things. First thing, the tragic cause of David's sin. The second thing, the tremendous cost of David's sin. ఓకే, మొట్టమొదటిది దావీదు పాపం యొక్క ట్రాజిక్ కాజ్ చూస్తాం. రెండోది ట్రెమెండస్ కాస్ట్, విపరీతమైన వెల దావీదు యొక్క పాపం బట్టి. 2 things, the tragic cause of David's sin, the tremendous cost of David's sin. 2 things మనం చూస్తాం. Let us see the tragic cause of David's sin first.
ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే, యుద్ధంలోకి వెళ్ళవలసినోడు వెళ్ళలేదు. వాట్ వి సా ఇస్ ఇట్ వాజ్ ద సిన్ ఆఫ్ ఐడిల్నెస్. సిన్ ఆఫ్ ఐడిల్నెస్ అండ్ సిన్ ఆఫ్ ఒమిషన్. అంటే ఏ పని చేయకుండా ఐడియల్గా ఉండడం ఒకటి, అండ్ సిన్ ఆఫ్ ఒమిషన్, చేయవలసిన పని చేయకపోవడం. ఫెయిలింగ్ టు బీ ఇన్ బ్యాటిల్ as he ought, he arose from the bed as the sun was setting. అంతే కదా, లేచాడు, బెడ్ నుంచి లేచాడు, అప్పుడే సూర్యుడు దవుతున్నాడు, ఆ టైంలోనే అస్తమిస్తున్నాడు, బయటకు వచ్చాడు. ఫస్ట్ థింగ్, ఇట్స్ అ సిన్ ఆఫ్ ఐడిల్నెస్ అండ్ ఒమిషన్, అండ్ ఇట్ వాజ్ ద సిన్ ఆఫ్ కేర్లెస్నెస్. చాలా తిరుగుతున్నాడు బ్యాస్టా బిద్ది మీదలుగా. Sin of carelessness. The warrior king had taken off his armor. యుద్ధం చేయవలసిన రాజు తన ఆర్మర్ని పక్కన పెట్టాడంతే. సేమ్ థింగ్ బ్రీవర్స్, జాగ్రత్తగా ఉండండి, ఏజ్తో సంబంధం లేదు. ఎనీ ఏజ్, ఇఫ్ యూ నీ యొక్క ఆర్మర్ని అలా పక్కన పెట్టామంటే ఏజ్లోనే పడిపోయే అవకాశం ఉంది. ఎనీ ఏజ్, నువ్వు ఎంత స్పిరిచువల్ జైంట్ అయినప్పుడు కూడా, నీకు ఎంత బ్రహ్మాండం హిస్టరీ ఉన్నప్పుడు కూడా, ఇఫ్ యూ టేకన్ ఆఫ్ యువర్ ఆర్మర్, నాట్ ఓన్లీ దట్, ఇంకొకటి మనం చూడవలసింది ఏంటంటే, హీ ఫెల్ నాట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ హిస్ వీక్నెస్ బట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్, హిస్ డీప్ ఇంటిగ్రిటీ. హీ ఫెల్ నాట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ హిస్ వీక్నెస్, తన బలహీనత దగ్గర పడిపోలేదు అక్కడైనా, బట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. ఏంటది స్ట్రెంగ్త్? హిస్ డీప్ ఇంటిగ్రిటీ. ఎందుకంటే ఆయన కీర్తనని చూడండి, ఫుల్ ఆఫ్ ఇంటిగ్రిటీ, లాట్ ఆఫ్ ఇంటిగ్రిటీ కనబడుతుంది, నిజాయితీ కనబడుతుంది. ఆయన యొక్క భావాల్లోని దేవునితో ఆయన మాట్లాడుతున్న దానిలో యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. హీ ఫెల్ ద పాయింట్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్, హిస్ డీప్ ఇంటిగ్రిటీ. What the first thing is the sin of idleness, omission. Otherwise, it's a sin of carelessness. The third one is his was the sin of impulsiveness. A fatal combination of an undetected weakness, an unexpected opportunity, and an unprotected life. Three things. What is the impulsiveness? First thing, undetected weakness. వాడు బలహీనతను వాడు గమనించలేకపోతున్నాడు, ఎక్కడో ఉంది అది. సడన్గా వన్ ఫైన్ మార్నింగ్ దాన్ని మనం వేలేసరికి అందరూ బాంబులు పేలిపోతాయి సహవాసంలోని. ఇట్ ఈస్ అన్డిటెక్టెడ్ వీక్నెస్, ఫస్ట్ థింగ్. రెండోది ఈజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ. ఎలా సడన్గా సెట్ చేశాడు చూడండి, ఎలా బయటకు వచ్చాడు, ఆ యొక్క బత్షెబా కనబడదు, అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ. అండ్ దెన్ వాట్ దట్ అన్ప్రొటెక్టెడ్ లైఫ్, దట్ సిన్ ఆఫ్ ఇంపల్సివ్నెస్. Sin of impulsiveness. Many times, brothers and sisters, be careful. Undetected weaknesses ఎక్కడికి బయటపడతాయంటే when you are in the presence of the Lord. If you miss the presence of the దేవుని యొక్క సన్నిధిని నువ్వు మిస్ చేస్తుంటే, దేవుని వాక్యాన్ని మిస్ చేస్తుంటే, you cannot see all the strong points కనబడుతుంటాయి. ఎక్కడెక్కడ వీక్ పాయింట్ ఎంట్రీ, సాటర్కి ఎంట్రీ ఎక్కడెక్కడ ఉందో నువ్వు చూడలేదు. అగైన్ ఇట్స్ నాట్ ద ఏజ్తో సంబంధం లేదు. ఎనీ ఏజ్, ఇఫ్ యు ఆర్ నాట్ finding your undetected weakness, one day adi bum, immediately Satan will, undetected weakness em chestadu, Satan next step em chestadante unexpected opportunity set chestadu. జాగ్రత్తగా నువ్వు ఊహించిన ఆపర్చునిటీ సెట్ చేస్తాడు. అది ఆ సెట్ చేస్తాడు. అదే టైంలో నువ్వేమవుతుందంటే నువ్వు అన్ప్రొటెక్టెడ్గా ఉంటావు. క్లోజ్. సో ఫస్ట్ ఇట్ ఇస్ ద సిన్ ఆఫ్ కేర్లెస్నెస్, ఇట్స్ ద సిన్ ఆఫ్ omission, it's a sin of, what's that? Idleness. Not only that, it's a sin of impulsiveness, and it's a sin of carelessness. When David discovered that Bathsheba was pregnant, he tried to cover up the thing up by sending Uriah to his death. And finally, it became the sin of stubbornness. Carelessness too, it became sin of stubbornness. 1 year అండి పాపం చేశాడు, చలామణి అయిపోతున్నాడు. 1 year
సచ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. 1 year స్టబ్బన్గా ఉన్నాడు. He went 1 whole year before getting right with God. 1 whole year. So that's about. Then we'll see the tremendous cost of David's sin. దావీదు చేసిన ఈ పాపం బట్టి వాట్ ఇస్ ద ట్రెమెండస్ కాస్ట్? ఫస్ట్ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. అందరూ మీరు ఎస్ అని చెప్తారో తెలుసు. కెన్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ సిన్? చెప్పండిరా. దేవుని బిడ్డ పాపం చేస్తాడా? చేస్తాడు. అది చేయలేదంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అడిగి ఎక్కడో పడుతుంటాం అందరూ కూడా. లేదా మనం పరిపూర్ణం అయిపోతాం కదా, ప్రభుని ముఖాముఖిగా చూస్తాం మనం. అంటే పెద్ద పెద్ద పాపాల గురించి మాట్లాడలేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ స్మాల్ థింగ్స్. కెన్ చైల్డ్ ఆఫ్ గాడ్ సిన్ అండ్ నాట్ సఫర్? అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే 2 సమూయేలు 11:27 మనం చదివిన ఆ 11వ అధ్యాయంలో 27వ వచనంలో ఉందంటే, ద థింగ్ దట్ డేవిడ్ హ్యాడ్ డన్ డిస్ప్లీజ్డ్ ద లార్డ్. ఇట్ డిస్ప్లీజ్డ్ ద లార్డ్. తర్వాత 38వ కీర్తనలో ఇది వర్ణిస్తుంటాడు, ఆ బాధ ఎలా ఉంటుందో. గాడ్ ప్లేస్డ్ ఏ హెవీ వెయిట్ అపాన్ హిమ్. 38:1-2 ఎవరు చదువుతారా? కీర్తన 38:1-2. గాడ్ ప్లేస్డ్ హెవీ వెయిట్ ఆన్ హిమ్. సి, నువ్వు ఎంతగానో చాలామంది అయిపోవచ్చు, సహవాసులు అందరూ కూడా నువ్వు బ్రహ్మాండమైన వాడువే, కానీ వాడు ఒంటరిగా ఉన్నప్పుడు వాడి సహవాసులు కూర్చున్నప్పుడు కూడా ఆ హెవీ వెయిట్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంటాడు. యూ విల్ మెయింటైన్ దట్ హెవీ వెయిట్. ఎవరికి కనబడకూడదు అది. ఎందుకంటే అందరూ కూడా నన్ను అన్నగా చూస్తున్నారు, అందరూ కూడా నన్ను నా వైపు అందరూ చూస్తున్నారు, కాబట్టి ఐ షుడ్ బి, నేను దీన్ని చూడకూడదు. చదవం ఒకసారి 38:1-2. నన్ను గద్దింపకము. చాలమ్మా. దేవా, నీ చెయ్యి నా మీద భారంగా ఉంది. వన్ థింగ్, మనం ఈ వచనం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వెన్ యూ సిన్, గాడ్ పుట్స్ హిస్ హ్యాండ్ ఆన్ యూ అండ్ స్క్వీజెస్ సమ్టైమ్స్ టు ద పాయింట్ ఆఫ్ బ్రేకింగ్ యువర్ బోన్స్. ఎంతవరకు నలిపేస్తాడంటే నేను, నీ దుమ్ములు ఎముకలు, నీ బొమ్మికలు అంటారు. మీరేమంటారు తెలంగాణ భాష? బొమ్మికలు అంటారా? బొక్కలు. బాబాయ్, మా బొక్కలు అంటే మాకు అక్కడ ఆంధ్రాలో చాలా బూతులు అవి. ఓకే, పోతాం మొత్తానికి, మన బొక్కలు మనవే. ఓకే, రైట్. బొక్కల్ని ఇరగొడేస్తాను అంటాడు. అంటే గాడ్ విల్ స్క్వీజ్ ఇన్ సచ్ ఎ వే, హెవీనెస్, బ్రేకింగ్. If you are a child of God, He will rebuke you. He won't toss you away. He will rebuke you. He won't toss you away. Because the Bible ఏం చెప్తుంది? If we are without chastisement, then we are illegitimate children. మనం తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఒకటి శిక్షించకపోతే మనము లెజిటిమేట్ చిల్డ్రన్ కాదు, మనం ఇల్లిజిటిమేట్, మనం దుర్బీజనం మనం అయిపోతాం మనం. అంటే యాక్చువల్గా 38:3-14 మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ద గ్రేట్ బర్డెన్ ఆఫ్ డేవిడ్ సిన్ రెండర్డ్ హిమ్ బ్రోకెన్ ఇన్ బాడీ అండ్ స్పిరిట్. 3 things. ఈ పాపం ఏం చేస్తుందంటే ఇతనికి బాడీని బ్రేక్ చేస్తుంది, అంత మాత్రమే కాదు, ఇతనికి స్పిరిట్ని, ఆత్మని బ్రేక్ చేసి పడేసింది. ఇక్కడ ఏమైంది తెలుసా? ద మైటీ వారియర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఎవరు? దావీదు, వాజ్ స్పిరిచువల్లీ బ్లైండ్ 1 year, spiritually deaf, spiritually dumb. I will show you from the Psalm 51. No longer was he able to sing, praise and worship God. నా లెక్క ప్రకారం 2వ కీర్తనలు రాశాడు. ఆ 1 year పీరియడ్లో there may be no psalm of praising. Stopped. Because spiritually dumb, spiritually blind, spiritually deaf, spiritually dumb, no longer is able to worship. So there is a high cost of low living. My topic is the high cost of low living. Today's topic is the high cost of low living. There is a high cost to low living. High cost to low living. సో దావీదుని దగ్గరికి నాతాను పంపిస్తాడు. సో నాతాను పంపించినప్పుడు నాతాను
ఎప్పుడైతే అతను ప్రభా నేను ఎస్ ఐ హ్యావ్ సిన్డ్ అగేన్స్ట్ గాడ్ అన్నాడో, ఎవరు? దావీదు అనేసరికి నాతాను ఒకటి మాట అంటాడు అక్కడ, ద లార్డ్ హ్యాస్ పుట్ అవే యువర్ సిన్, యూ షల్ నాట్ డై. అంటే ఈజ్ అబౌట్, గాడ్ ఈజ్ అబౌట్ టు కిల్ హిమ్. యూ కెన్ అండర్స్టాండ్ ద హోలీ గాడ్, హోలీ గాడ్ ఈవెన్ ఈ డోంట్ వాంట్, ముందే అన్నాడు నా హృదయానుసారం మనసు అన్నాడు, బట్ పాపం దగ్గరికి వచ్చేసరికి ఏమాత్రం కూడా స్పేర్ చేయడానికి రెడీ లేడు, వేసేస్తాను అనుకున్నాడు. అంటే నాతను అంటాడు, నువ్వు బతికి బట్టకట్టావు, బికాజ్ యూ సెట్ యువర్ కన్ఫెషన్ ఈజ్ ట్రూ. అంటే గాడ్ వాజ్ గెట్టింగ్ రెడీ టు కిల్ డేవిడ్ అండి. దావీదుని చంపడం చూశాడు అంతే. హ్యాడ్ డేవిడ్ నాట్ రిపెంటెడ్, గాడ్ వుడ్ హ్యావ్ కిల్డ్ హిమ్. God would have killed him. So brothers and sisters, if you are living in sin and God isn't dealing with you, you aren't his child. You need to get saved. నేను పాపం నుండి దేవుడు నన్ను డీల్ చేయబోతుంటే నేను ఆయన బిడ్డను కాదైతే, బికాజ్ ఐఎమ్ హిస్ చైల్డ్, హిస్ డీలింగ్. ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ సిన్ and God is dealing with you, you know what you need to do is get right with God. Get right with God. Now we'll go to the Psalm 51. I will show you how it affected David's life. Sin affected David's life. Okay? Shall we all turn to Psalm 51? ఉంచుకోండి, అక్కడ మీ దగ్గర ఉంచుకోండి. Psalm 51 తీసి ఉంచండి. నేను కొన్ని వచనాలు చూపిస్తుంటాను. What are the areas David was affected by the sin? ఏ విషయాల్లో దావీదు తన యొక్క పాపం చేత ఎఫెక్ట్ చేయబడ్డాడు మనం చూస్తాం. మనం ద ఏరియాస్. బిఫోర్ దట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ సిన్ ఈజ్ అ ప్రాసెస్. ఓవర్ ద నైట్ అలాగ వచ్చింది సిన్, అది ఇట్స్ అ ప్రాసెస్. సమ్వేర్ ఎక్కడో స్టార్ట్ అయింది, అన్డిటెక్టెడ్ వీక్నెస్ ఎక్కడో ఉంది. అది స్లోగా ప్రాసెస్ అవుతూ వన్ డే ఇట్స్ బ్లూమ్. అందువల్ల ఈ యొక్క 51లో 3 words ఉపయోగిస్తాడు ఎవరు? దావీదు. 1-3 వచనాల్లోని 3 ఉపయోగిస్తాడు. అతిక్రమములు, దోషములు, పాపము. 3 things. ట్రాన్స్గ్రెషన్స్, ఇనిక్విటీ, సిన్. లెట్ us see what is transgression. Transgressions, it refers to rebellion against God. జాగ్రత్తగానండి. You have to understand the 3 different levels of dealing with the Lord. అంటే ట్రాన్స్గ్రెషన్స్ దేనికి రిఫర్ చేస్తుందంటే దేవునితో మన యొక్క తిరుగుబాటు, రెబెలియన్ అగైన్స్ట్ గాడ్. ఇనిక్విటీ కన్వేస్ ద క్రికెట్నెస్ ఆఫ్ ద సిన్నర్. చేస్తానండి. ట్రాన్స్గ్రెషన్స్ దేన్ని సూచిస్తుంది? ద రెబెలియన్ అగైన్స్ట్ గాడ్. బట్ ద ఇనిక్విటీ ఇట్ కన్వేస్ ద క్రికెట్నెస్ ఆఫ్ ద సిన్నర్. ఇనిక్విటీ. బట్ ద సిన్ మీన్స్ మిస్ ద మార్క్. Rebellion against God, that is transgression. Crookedness of the sinner, that is iniquity. Sin, that means missing the mark. ఎందుకు అంత మాత్రం కాదు, 3 verbs ఉపయోగిస్తాడు ఇందులోని. ఈ కీర్తనలో 3 verbs. 3 క్రియలు అంటామా? క్రియలే కదా, క్రియలు. ఫర్ ఫర్గివ్నెస్, హి ఆస్క్స్ ఫర్ ఫర్గివ్నెస్. 3 verbs ఉపయోగిస్తాడు. ఫస్ట్ థింగ్ ఈజ్ బ్లాట్ అవుట్, సెకండ్ ఈజ్ వాష్, థర్డ్ క్లెన్స్. 3 things. చూడండి. When he is asking, Lord, blot out my sin, అంటే అర్థం ఏంటంటే it refers to the paying a debt. Blot out means the రుణ మాఫీ, paying a debt. Wash indicates the sin defiles the entire person. నా యొక్క మైండ్, బాడీ, స్పిరిట్ అంతా కూడా, హోల్ బీయింగ్ అంతా కూడా అది డిఫైన్ అయిపోయింది. Cleanse means the sinner is like a leper in need of total healing. He needs a total healing. 3 things. Blot out, wash, cleanse me. Total healing is talking. Let us see. ఏ విధంగా ఎఫెక్ట్ చేయబడ్డాడు కింగ్ డేవిడ్. సామ్ 51 సామ్లోనే చాలా బ్యూటిఫుల్గా తను ఎక్కడికక్కడ ఎఫెక్ట్ అయ్యాడో చెప్తాడు. అందులోనే ఫస్ట్ థింగ్ ఏం చెప్తాడంటే, హిస్ కాన్షియన్స్ వాజ్ ఎఫెక్టెడ్ బై సిన్. ఫస్ట్ థింగ్, హిస్ కాన్షియన్స్ వాజ్, మనస్సాక్షి పాపము చేత ఎఫెక్ట్ చేయబడింది. అంటే తనకి గిల్టీ కాన్షియన్స్ ఎంత బ్యూటిఫుల్గా చెప్తాడంటే దావీదు 3వ వచనం చదవండి ఒకసారి. 51:3. చాలమ్మా.
సీ ద గిల్టీ కాన్షియన్స్. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ గిల్ట్. నా యొక్క పాపము ఎప్పుడు నా ఎదుట ఉంది అంటే 1 year మీరు ఆలోచించండి. 1 year ఏం చేశాడో తెలుసు. 1 year ఏం చేశాడో తెలుసు. నాన్న కూర్చో రైట్, జాగ్రత్తగా కొంచెం చివరి కూర్చోబెట్టినమ్మా రైట్ అని అక్కడికి ఏదైనా యాక్టివిటీ ఇవ్వండి. రైట్, గుడ్, గివ్ మీ సమ్ యాక్టివిటీ. ఓకే, 1 year ఏం చేశాడో తెలుసు. ఎవరికి? దావీదుకి. నెక్స్ట్, పాపం నా ఎదురుగుంది అంటే జాగ్రత్త వినంటారు అక్కడ. హౌ ఈస్ కాన్షియన్స్ వాజ్ ఎఫెక్టెడ్ బై సిన్? ఐ విల్ టెల్ యూ. కాన్షియన్స్ ఈజ్ అ మార్వెలస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. కాన్షియన్స్ ఎలాంటిదంటే ఇట్స్ అ మార్వెలస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, ద విండో దట్ లెట్స్ ఇన్ ద లైట్ ఆఫ్ హిస్ ట్రూత్. అంటే కాన్షియన్స్ అనేది, మనస్సాక్షి అనేది, అది దేవుని చేత ఇవ్వబడిన గిఫ్ట్. ఎలాంటిదంటే అదొక కిటికీ. ఆ కిటికీలో నుంచి దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క వాక్యము ఏముంటుంది? వెళ్తూ ఉంటుంది. అదొక కిటికీ అది. కానీ మనం పాపం చేస్తే ఏమో తెలుసా, ద విండో బికమ్స్ డర్టీ. నీ మనస్సాక్షి యొక్క కిటికీ డర్టీ అయిపోతుంది. వెలుగు రాదు, రావాల్సిన వెలుగు రాదు. నో లాంగర్ లెట్స్ ఇన్ ద లైట్. ద బైబిల్ కాల్స్ దిస్ ఇస్ డిఫైల్డ్ షియర్డ్ కాన్షియన్స్. వాత వేయబడిన మనస్సాక్షి చలామణి అయిపోతా ఉంటే, ఈవెన్ పాపం బయటకు వచ్చినప్పుడు కూడా చలామణి అయిపోతా ఉంటే, బీ కేర్ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన ఎవరు కూడా అతీతులం కాదు వీటికి. హిస్ కాన్షియన్స్ వాజ్ ఎఫెక్టెడ్ బై సిన్. గాడ్ వాంట్స్ ట్రూత్ ఇన్ అవర్ ఇన్నర్ బీయింగ్. అందుకంటే 6వ వచనం ఏమంటాడు చదవమ్మా? అందుకు 6వ వచనం, నువ్వు అంతరంగంలో సత్యం కోరుచు, ఆనందం నాకు జ్ఞానం తెలియజేస్తున్నావు. అంటే హీస్ టాకింగ్ అబౌట్ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అది. ప్రభా, ఎంత నటించానయ్యా నేను ఈ 1 year కూడా. నీ హృదయానుసారం నేను మనుష్యుడుగా నేను నటించాను 1 year కూడా. కానీ నువ్వు కోరుకుంటుంది నటన కాదు ప్రభా. నా హృదయం అంతరంగంలో నీ సత్యాన్ని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. ఐ మిస్సింగ్ దట్ లార్డ్. ఐ నీడ్ దట్ విజ్డమ్ అగైన్ లార్డ్. I need that wisdom, Lord, again. First thing, it affected his conscience. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. Second thing, it affected his eyes. పాపము అతని కళ్ళను ఎఫెక్ట్ చేసింది. ఎందుకంటే మిగతా కీర్తన అంటే ప్రభువా నిత్యము నువ్వు నా ఎదుట ఉన్నావు, నిత్యము నువ్వు నా ఎదుట ఉన్నావు అన్నాడు. ఎదురుగా బత్షెబ కనపడిసరికి దేవుడు మాయమైపోయాడు. అక్కడ ఇచ్చాడు. బత్షెబ మాయమైపోయేసరికి దేవుడు మాయమైపోయాడు. అక్కడ ఇచ్చాడు. ఇట్ ఎఫెక్టెడ్ హిస్ ఐస్. నాట్ ఓన్లీ దట్, ఇట్ ఎఫెక్టెడ్ హిస్ ఇయర్స్. చెవులు. చూద్దాం, 8వ వచనం చదవమ్మా. ఉత్సాహ సంతోషము నాకు వినిపింపుము. అబ్బా, నువ్వు విడిచిన ఎముకలు హర్షించును. అంటే ఉత్సాహ సంతోషము నాకు వినిపించమంటే వాట్ హ్యాపెన్ ఆల్ దిస్ 1 year? Defend. Keep in mind that David was not only a soldier but also a singer. He would come back from battlefield. యుద్ధభూమి నుంచి వస్తాడు, పడేస్తాడు, సితారా తీసుకుంటాడు, హార్ప్ తీసుకుంటాడు. He played it and sing praises to God. అంత మాత్రం కాదు, దేవుడు టెంపుల్లోకి వెళ్తాడు, గాడ్స్ టెంపుల్లోకి వెళ్తాడు. హీ లిసన్ టు ద క్వైర్స్ ఇన్ గాడ్స్ హౌస్ యాజ్ దే సింగ్ ప్రైజెస్ టు హిమ్. వాట్ హ్యాపెండ్ దిస్ 1 year? Missing. David's ears were open to the music of heaven, but not in this song. David's ears was opened. ఎప్పుడు దేవుని యొక్క పరలోకం యొక్క మ్యూజిక్ ఎప్పుడు కూడా ఓపెన్ ఉండేది. ఈ యొక్క చెవి ఈ కీర్తనలో కనబడదు మనకు. అది డేవిడ్ హెర్డ్ సారో అండ్ సాడ్నెస్. ద క్వైర్ వాజ్ ఆఫ్ కీ. ఒక్క హాఫ్ కీ పడిందంటే క్వైర్ అంతా మటాష్, బ్యూటీ అంతా పోతుంది. అంతే కదా. ఇప్పుడు మన వర్షిప్ టీంలోనే ఒక్కరు ఎవరైనా సరే
నా పిచ్చి నాకు ఆనందం అనుకుంటే ఏమవుతుంది అన్న? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్న, పిచ్చు ఓకే, ఈ పిచ్చి కాదు అనుకుంటే ఏమవుతుంది? ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే మేము చాలా ప్లేసులకు వెళ్తుంటాం కదా, సెమినార్స్ తీసుకొని డిఫరెంట్ ప్లేస్ మన ఇండియాలో అనే డిఫరెంట్ ప్లేస్కి వెళ్తుంటాం. కొన్ని చర్చిల్లో బీభత్సంగా పాడుతుంటారు, చాలా బీభత్సంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ముగించేస్తారా అని చూస్తుంటాను అన్నమాట. నేను అంటే అలిసిపోతుంటాను ఆ యొక్క హాఫ్ నోట్లు విని గందరగోళం అన్నమాట. అది ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అక్కడ కాదంటలేదు, కానీ వాళ్ళ పిచ్చి మనకు పిచ్చెక్కించేస్తుంటుంది, రైట్? బట్ వన్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు సీ, వీ టు హ్యావ్ డేస్ లైక్ దట్. అంటే ఇక్కడ చేస్తామండి, మనకు కూడా ఎలాంటిది ఉంటుంది. వెన్ వీఆర్ నాట్ రైట్ ఇన్ ద ఇన్సైడ్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు బి రైట్ ఆన్ ద అవుట్ సైడ్. మనం ఆంతర్యంలో సరిగ్గా లేకపోతే అవుట్ సైడ్ కూడా మనకి ఏది సరిగ్గా ఉంటుంది. మనకి ద గుడ్ న్యూస్ విల్ బి బ్యాడ్ న్యూస్, ద బ్యాడ్ న్యూస్ విల్ బి వర్స్ట్ న్యూస్. See how it will affect our ears. అందుకే ఇందులో వచ్చినట్టు, లార్డ్ వాష్ మీ, ఐ షల్ బి వైటర్ దెన్ స్నో. హీ ఆల్సో ఆస్క్డ్ టు బి పర్జ్డ్ విత్ హిస్సోప్. ప్రభా హిస్సోపుతో నన్ను కడుగు ప్రభా. వాట్ ఇస్ హిస్సోప్? It is a little shrub the Jews used to put blood on the doorpost of the Passover, at Passover. ఆ యొక్క పస్కా పండుగప్పుడు, ఆ పాసోవర్ అప్పుడు అది ఆ డోర్ పోస్ట్ల మీద బ్లడ్ని రాసే అది ఇట్ ఇస్ ష్రబ్, అది బ్రష్ టైప్ అంటది. అంటే ఇఫ్ యువర్ ఇయర్స్ హ్యావ్ నాట్ బీన్ హీరింగ్ జాయ్ అండ్ గ్లాడ్నెస్, పర్హాప్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అరౌండ్ యూ బట్ విద్ ఇన్ యూ. సమ్ టైమ్ నీ ఇయర్స్లోని ఆ గ్లాడ్నెస్ లేకపోతే ఆ యొక్క ఆ జాయ్, ఆనందం నువ్వు మిస్ అయిపోతున్నావు అంటే నీ చెవుల్లోని. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద క్వైర్ బట్ విత్ ఇన్ యూ. అండ్ యువర్ హార్ట్ ఈస్ ట్యూన్డ్ టు ద మ్యూజిక్ ఆఫ్ గాడ్ అండ్ ద హార్మోనీ ఆఫ్ హెవెన్, దెన్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ విల్ రిమైండ్ యూ ఆఫ్ ద లార్డ్. దట్స్ ఆల్. So first sin defiles my conscience, David antadu, and it defends my eyes, it defiles my ears, and not only that, it defiles the heart. When heart is defiled, everything, verse 10 lo maatladtadu, 10వ వచనంలో మాట్లాడతాడు, how he defiled his heart. So that's why David said that everything around him was defiled, because his heart was defiled. First thing, verse 3, eyes. Verse 8, ears. Verse 10, heart. 3 things. ఏంటండి? 3వ వచనంలో ఏం డిఫైల్ అయింది? కళ్ళు. 8వ వచనంలో ఏం డిఫైల్ అయింది? చెవులు. 10వ వచనంలో ఏం డిఫైల్ అయింది? హార్ట్. That means not only that, even his spirit also. Sin also weakens his spirit. Not only the ears, not only the eyes, not only the heart, not only the conscience, even the spirit. ఎలా చెప్పమంటారు? 11వ వచనం అంటాడు కదా, do not cast me away from your presence and do not take your Holy Spirit from me. The worst consequence of our sin is the loss of close fellowship with the Lord. దేవునితో ఆ లోతైన దగ్గర సంబంధం కోల్పోతారు. ద వర్స్ట్ కాన్సిక్వెన్స్ అంటది. మిగతా చెవులు, ముక్కు, నోరు అన్నీ కూడా మాట్లాడాను కదా, ఎక్కడో దగ్గర సర్దుకుంటాయి. ఇది మాత్రం, ఎందుకంటే దావీదు తెలుసు తన ముందు ఉన్న రాజు ఏమయ్యాడో, పాపం చేస్తే ఏ విధంగా తోస్తాడో తెలుసు. అందుకంటాడు, నన్ను మాత్రం తోసివద్దు. బికాజ్ యు నో ద సీన్, హౌ సౌల్ రాజుని ఏ విధంగా తోసాడో, హీ నోస్ ద సీన్. అందుకంటున్నాడు, బతుమాలుతున్నాడు, do not cast me away from your presence and do not take your Holy Spirit from me. Please, please, please. మామూలుగా ఫెలోషిప్ అంటే మనం అనుకుంటాం, ఫెలోషిప్ ఇస్ ద న్యూ టెస్ట్మెంట్ వర్డ్. ఇట్స్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఫెలోషిప్ ఇస్ నథింగ్ బట్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దట్ మీన్స్ దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సన్షిప్ అండ్ ఫెలోషిప్. సన్షిప్కి ఫెలోషిప్కి తేడా ఉంది. 2 different things. What is sonship? Sonship come from our faith in Jesus Christ. That means we are born into the family of God. But fellowship is the result of our faithfulness to Him. See the difference? Sonship is just you accept the Lord. Oh, sonship. అయిపోయాను.
But what is the fellowship? It is a result of faithfulness to him. Don't lose this fellowship by sinning. Don't lose. Not only that, David's sin affected his conscience and affected his ears, eyes and heart and spirit. Not only that, it affected others. జాగ్రత్తగా ఉండండి. సహవాసములో ఒక్కడ పాపము, it will affect the others. Contagious. సర్దుకు పోదాం అంటే అవ్వదు. ఇట్ షుడ్ బి డీల్ ఇన్ ఏ రాడికల్ వేలో, నిర్దాక్షిణ్యం కదండి కట్ చేయవలసిందే. సర్దుకు పోతాం పర్లేదు అనుకుంటే మాత్రం కంటేజియస్, అంటికిపోతుంది. బీ రాడికల్. డెలివరీ అందుకే అంటాడు 14 వచనం అంటాడు, ఎలాగ ఎఫెక్ట్ చేస్తుంది అంటాడు ఇక్కడ మాట్లాడతాడు 14 వచనంలో. 14 చదువుతాం ఒకసారి. డెలివర్ మీ ఫ్రమ్ రక్తాపరాధం నుండి నన్ను విడిపించుము. చాలమ్మా. అంటే వాట్ ఈస్ టాకింగ్? లార్డ్, ఐ నో హౌ ఇట్ ఇస్ ఎఫెక్టెడ్ బత్షెబ, హౌ ఇట్ ఇస్ ఎఫెక్టెడ్ ఊరియా పాపం అన్యాయంగా బలైపోయాడు. బత్షెబ సిగ్గు పాపం. నాట్ ఓన్లీ దాట్, ఈ సీన్ అందరికి అర్థమైపోయింది. యోవాబుకి తెలిసిపోయింది, అందరికి తెలిసిపోయింది. అక్కడే మీరు చూడండి, యోవాబు ఒకలాంటి చులకన ప్రభావం ప్రదర్శిస్తుంటాడు. ఎవరితోనే? దావీదుతోనే. ఆయన మాటను జవదాటుకొని పనులు చేశాడు. డూ యు నో వై? దట్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద సిన్. లీడర్ యొక్క గిఫ్టింగ్ కాదు, లీడర్ యొక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నా క్యారెక్టర్ అక్కడ మోసుకెళ్ళవలసిందే, నా గిఫ్ట్స్ కాదు. నా గిఫ్ట్స్ కేవలం మనుషుల్ని అట్రాక్ట్ చేస్తుంది, బట్ మై క్యారెక్టర్ ఇట్ అట్రాక్ట్స్ ద ఏంజల్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇంకెక్కడ ఎఫెక్ట్ అయ్యాడు దావీదు. సిన్ ఆల్సో సైలెన్స్డ్ హిస్ టంగ్. సైలెన్స్డ్ హిస్ టంగ్. నాలుగు ఇప్పుడు ఏమైపోయిందో సైలెంట్ అయిపోయింది. అందుకంటారు కదా, 15 వచ్చి చదువుతామా? 15 14 ఉంది, 15 చదువు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరుము. వాట్ హ్యాపెండ్? పెదవులకు ఏమైపోయింది? Sin also silenced his tongue. O Lord, open my lips, and my mouth shall show forth your praise. That means David was accustomed to praise and praising the Lord, but now he is silent. అలవాటు మన దావీదుకి. ఇలా పట్టుకుంటే పాటలు వస్తాయి, పట్టుకుంటే బ్రహ్మాండ కీర్తనలు రాశాడు. బ్యూటిఫుల్గా అన్ని పరిస్థితుల్లో పాటలు పాడిస్తున్నాడు. 1 year మాత్రం సైలెంట్. అందుకని మళ్ళా తెరువు ప్రభా. Is it okay? Right. ఏం చేస్తున్నాడు? When we lose our song and our praise and our testimony, we affect others. ఎప్పుడైతే నా యొక్క సాంగ్, నా యొక్క స్తుతి, నా యొక్క సాక్ష్యము దెబ్బతే నా వదులుకున్నానో, ఇట్ ఎఫెక్ట్ అదర్స్. నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్, నా ఫ్యామిలీ, నాతో ఉన్న నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అక్కలు. అంత మాత్రం కాదు, నేను ఎవరికి ఆయన గురించి సాక్ష్యం చెప్పాలో ఆ యొక్క కమ్యూనిటీలో పోతుంది. అంతే. ట్రూ రిపెంటెన్స్ ఇన్వాల్వ్స్ ద మైండ్, ఎమోషన్స్ అండ్ ద విల్. 3 things. దావీదు ఎప్పుడైతే ఐ హ్యావ్ సిన్డ్ అన్నాడో, నేను పాపం చేశాను అన్నాడో, 3 things ఇన్వాల్వ్ అయ్యాక అక్కడ అన్నాడు. మైండ్ ఇన్వాల్వ్ అయింది, ఎమోషన్ ఇన్వాల్వ్ అయింది, విల్ అయింది. మిగతా ఇద్దరు చేశారు. ఐ హ్యావ్ సిన్డ్ అన్నారు. ఎవరు? ఒకడు ఫరో. ఫరో ఏమన్నాడు? నేను తప్పు చేశాను అన్నాడు. ఓకే. సాల్ ఏమన్నాడు? ఈసారి నిజంగా తప్పు చేశాను అన్నాడు. ఇంతకుముందు చేయకపోయినట్టు తప్పు చేశాను అన్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్
సారీకి ఈ సారీకి డిఫరెన్స్ చూద్దాం మనం. వెన్ సాల్ సెడ్ ఐ హావ్ సిన్డ్, ఇట్స్ ఓన్లీ రిగ్రెట్. దట్ మీన్స్ తప్పు చేశాను అంటే ఇట్ ఓన్లీ ఇన్వాల్వ్స్ ద మైండ్. వీఆర్ అప్సెట్ దట్ వీ గాట్ ఇన్ టు ఎ మెస్ ఆర్ గాట్ కాట్. అప్సెట్ అయిపోయానండి, దొరికిపోయాను, రిగ్రెట్. ఓకే, బట్ వాట్ అబౌట్ ఫరో సంగతి ఏంటి? ఇట్స్ ఓన్లీ రిమోర్స్. రిమోర్స్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ద మైండ్ అండ్ ఎమోషన్స్. దట్ మీన్స్ ఐ ఫీల్ టెరిబుల్, చాలా టెరిబుల్గా నేను ఫీల్ అవుతాను చేసిన తప్పుకి. ఇట్స్ ఓన్లీ రిమోర్స్. బట్ డేవిడ్ అంటే చూస్తే కన్ఫెసింగ్ సిన్ మీన్స్ that we have David's attitude and recognize that we are sinners by nature. అందుకంటాడు, నా తల్లి నన్ను గర్భంలోనే నన్ను చేసింది, నేను పాపం అంటే దో ఐఎమ్ ఎ కింగ్ బట్ వన్ థింగ్ ఐ ఫర్గాట్ ఈజ్, నేను నా తల్లి గర్భం నుంచి నన్ను పాపాన్ని మోసుకొచ్చాను నేను. బ్యూటిఫుల్ సాంగ్ పాడతారు కదా. మేము ఈలో ఉన్నప్పుడు అంటే నేను యంగ్ ఉన్నప్పుడు, బహుశా వీళ్ళందరూ బ్రహ్మయ్యలందరూ కూడా అప్పుడు ఇంకా హై స్కూల్లో ఉంటారేమో ఆ టైంలోనే. అప్పుడు ఒక పాట మాకు దేవరాజ్ అన్న కట్టాడు. బ్యూటిఫుల్ సాంగ్ అది. ఇప్పుడు తెరమారుగా అయిపోయింది, యువతరానికి అది దొరకట్లేదు ఆ పాట. చెప్తాను ఒక పాట. నా హృదయం ఘోర వ్యాధి కలది, నా హృదయం ఘోర వ్యాధి కలది, గ్రహించువాడ నీవే, పరిశీలించువాడవు నీవే, నన్ను స్వస్థపరిచే పరమ వైద్యుడా, నూతన పరచుము నా బ్రతుకును. బ్యూటిఫుల్ సాంగ్. ఇది అల్ట్రాకాల్ సాంగ్స్ పాడేవాడు రంగనాథ్ అన్న ఆ యొక్క మా గాస్పల్ మీటింగ్స్లోనే. పీపుల్ యూస్ టు కమ్ ఫార్వర్డ్, స్టూడెంట్స్ యూస్ టు కమ్ ఫార్వర్డ్, వచ్చేవారు ముందుకి ప్రభుని అంకరిస్తే పాట. సో ఉదయం నుంచి నేను ఈ పాటే పాడుకుంటున్నాను, స్నానం చేసి ఇదే పాట పాడుకుంటున్నాను. నా హృదయం నీకు వినపడలేదు, దేవునికి వినపడ, దేవుని స్తోత్రం. సి అంటే ద హై కాస్ట్ ఆఫ్ కన్ఫెసింగ్ సిన్ ఈజ్ ఎ బ్రోకెన్ హార్ట్. The high cost of confessing sin is a broken heart. Right? Okay. అర్థం చేసుకోవాల్సి తెలుసా మనం, temptation is not sin, first thing, but it is sin to cultivate temptation and yield to it. దాన్ని సేద్యపరిచి దాని మొక్కలు నీరేసి అన్ని చేయడం. సో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, there are 5 stages. ఈ పాపంలో వెళ్తున్నప్పుడు there are 5 stages. First thing, స్టేజ్ 1. 2 Samuel 11కి వెళ్దాం మళ్ళీ. స్టేజ్ 1 ఏముందంటే, డేవిడ్ laid down his armor. ఫస్ట్ థింగ్, ద ఫస్ట్ స్టేజ్. ఒక పాపంలో పడడానికి నా ఆర్మర్ని నేను పక్కన పెట్టాను, నా యొక్క సర్వాంగ కవచమును పక్కన పెట్టాను. సైతానుడు ఎలా చెప్తాడు తెలుసా, అన్నా అబ్బబ్బబ్బబ్బ ఏటన్నా నీ విజయాలు, ఒక్కసారి ఇలాగా ఆ హెల్మెట్ తీయన చూడాలి ముఖం. ఇన్ని విజయాలు సాధించిన ఈ యొక్క ఈ వీరాది వీరుని యొక్క ముఖం ఒకసారి చూపించండి. దట్స్ ఆల్. యు గాట్ మై పాయింట్. మెనీ టైమ్స్ అన్నా నీ 6 ప్యాక్ చూపించానంటే ఇలా తీస్తాడు డాలు, కవచం, నీతి కవచం తీస్తాడు. 6 ప్యాక్ అని అబ్బా అబ్బా. బీ కేర్ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నెవర్ లెట్ డౌన్ యువర్ ఆర్మర్. డూ యూ పుట్ ఆన్ ద స్పిరిచువల్ ఆర్మర్? ఎఫెసియన్స్ 6లో ఉంటుంది కదా. సెకండ్ థింగ్, డేవిడ్ వాజ్ నాట్ లుకింగ్ టు గాడ్. ఇక్కడ ఎప్పుడు నా కళ్ళు ఎదురు ఉన్నావు అన్నాడు. సన్నగా ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు బత్షెబా. హి వాజ్ లుకింగ్ ఎట్ బత్షెబా. We need to make sure our bodies belongs to God. After you put on your armor, turn yourself completely over to him. నువ్వు ఆర్మర్ వేసుకున్న తర్వాత కంప్లీట్గా ఆయన వైపు చూడు. రోమన్స్ 12:1 చెప్తారు కదా, సజీవ యాగంగా మీ యొక్క శరీరంలో దేవునికి సమర్పించుకోండి, ఇట్టి యాగము. ఇంగ్లీష్లో అయితే
దిస్ కైండ్ ఆఫ్ వర్షిప్ దేవుడు దాన్ని ప్లీజింగ్ టు గాడ్ అంటాడు అన్నాడు. థర్డ్, డేవిడ్ డిడ్ నాట్ వాచ్ అండ్ ప్రే. ద ఫ్లెష్ ఈజ్ వీక్ దట్ టైం. మెలకువగా ఉండి ప్రార్థన చేయలేదు. ఫ్లెష్ ఈజ్ వీక్. సో ఇది ప్రొఫౌండ్ స్టేట్మెంట్. నేను చదువుతాను, జాగ్రత్త వినండి. మన మైండ్లో ఇది సింక్ అవనండి ఇది ట్రూత్. యాజ్ వీ మెచ్యూర్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్, సిన్ బికమ్స్ మోర్ సటిల్. మనము క్రైస్తవ నడకలో, క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్నప్పుడు పాపము నీకు పెద్దగా చూపించడు. దావీదు చూపించినట్టు చాలా సటిల్ వేలో చూపిస్తాడు అనమాట. వీ మస్ట్ గాడ్ అగేన్స్ట్ దిస్ సటిల్ వే ఆఫ్ సిన్స్ చూపిస్తుంటాడు. సిన్ పెద్ద దొంగతనాలు, హత్యలు ఇవేం చూపించడు. బట్ ఇన్ ఎ సటిల్ వే. యాజ్ వీ మెచ్యూర్ ఇన్ క్రిస్టియన్ లైఫ్, సిన్ బికమ్స్ మోర్ సటిల్. వీ మస్ట్ గాడ్ అగేన్స్ట్ ఇట్. ఫోర్త్, నాలుగోది దావీదు యొక్క పతనానికి, డేవిడ్ వాజ్ ఎలోన్. He was not fellowshipping with the saints. When people try to rely solely on themselves, they usually fail. ఇక్కడ సహవాసం ఉంది. ఇక్కడ పాపం చేశాడు, ఒంటరిగా చాలామంది అయిపోయాడు. సహవాసంలో ఎవడైనా సరే పాపం చేసి ఒంటరిగా చాలామంది అయిపోతుంటే వాడు ఫెయిల్ అయిపోతాడు. వాడికి కావాల్సింది సహవాసం కావాలి అని ఎంకరేజ్ చేయడానికి, వాడిని ఇచ్చేయడానికి. బట్ ఈ షుడ్ బి రిసెప్టివ్. దావీదుకి ఎప్పుడైతే వచ్చి చేశాడు, రిసెప్టివ్గా ఉన్నాడు కాబట్టి, ఐ హ్యావ్ సిన్డ్, నేను పాపం చేశాను. మరే రెస్ట్ తీసుకోరా, ఎందుకు అనవసరంగా నువ్వు అలిసిపోయి వచ్చినట్టున్నావు? వెళ్ళి చక్కగా మీ గో అండ్ మీ యొక్క దేవుడు ఇచ్చిన మీ యొక్క చక్కటి భార్యతో వెళ్ళి ఎంజాయ్ చేయి. ది ఇంప్లిమెంటేషన్ అంటే హీ విల్ మేక్ ద సిచ్యువేషన్స్ టు కంటిన్యూ ఇన్ సిన్. వెళ్ళి రెస్ట్ తీసుకో. వాడు అక్కడే పడుకోరాడు. వెళ్ళలేదు వాడు. దేవుని మందసము, దేవుని బిడ్డలు, నాకు నాయకుడు యోవాబు అక్కడ ఉంటుండగా ఎలాగెళ్తాను రాజా నేను? ఎలవా? ఓకే, రెస్ట్ తీసుకో, రెస్ట్ కప్ మన ఇద్దరు కలిసి కొంచెం వేద్దాం. సో ఇద్దరు కలిసి చక్కగా మంచి పుళ్ళు తాగించాడు, కౌరు పెట్టాడు. కౌరు కాదు, లెటర్ రాశాడు. మళ్ళీ లెటర్ ఎవరికి ఇచ్చాడు? యోవాబుకి ఇచ్చాడు. అంటే వాడు డెత్ సెంటెన్స్ వాడే తీసుకెళ్తున్నాడు. యోవాబుకి ఏం తెలియదు. హిస్ హార్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద డూయింగ్ ద బ్యాటిల్స్ ఫర్ ద లార్డ్. కొరియర్ అదే ఊరియా బికేమ్ ఎ కొరియర్. ఏంటో కొరియర్ లెటరు ఏమయ్యాడు? రీపింగ్ చేస్తానండి. ఇన్ ఆర్డర్ టు రీప్ యూ హ్యావ్ టు సో. రీపింగ్ బిగిన్స్ విత్ యాక్టింగ్ ఆన్ ఎ ప్లాన్. ఆల్వేస్ రీపింగ్ బిగిన్స్ విత్ యాక్టింగ్ ఆన్ ఎ ప్లాన్. ఓకే, I will conclude this conclusion. Again, just I will. First thing, after David confessed his sins of adultery and murder, God forgave him. Praise God. కనుక ఆశ్చర్యం అండి. ఇందాల దావీదు చిగురు దేవతనయ అంటుంటే ఈ వాక్యం చెప్తున్నప్పుడు వాట్ ఏ గాడ్! ఏం దేవుడు అండి ఆయన! దావీదు కుమారుడా! సపోజ్ మా నాన్నే కానీ మర్డరరు, మా నాన్న అడల్టరర్ అయిన అనుకోండి, అరే వాళ్ళ కొడుకే అదేనండి, అదే తప్పు ఎందుకు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సమ్ ఐ డోంట్ వాంట్ ఐడెంటిఫై విత్ సచ్ సార్ట్ ఆఫ్ డాడ్స్. ఎందుకంటే అందరూ నన్ను ఏమనుకుంటారు? బట్ హీ ఈజ్ అ గాడ్. ఒక మర్డరర్, ఒక రేపిస్తోనే దావీదు చిగురు దేవతనయా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. But forgiveness does not mean God just cancels the law of the harvest. Law of the harvest ఎక్కడ కూడా క్యాన్సిల్ అవ్వదు. The beloved son of David conceived Bathsheba died. చచ్చిపోయాడు. His son Absalom rebelled against his reign. His children disgraced him. You see, David experienced the law of harvest. Murders చూశాడు. When God forgives, the law of the harvest goes right on. You can't sow your wild oats and then pray for the crop failure. You can't sow your wild oats and then pray for a crop failure. Repeat. It is better not to sin than it is to sin and forgiven. So, David allowed himself to fall deeper and deeper into sin. David abandoned his purpose by staying home at war.
నువ్వు దేవుని యొక్క పర్పస్ నువ్వు అబాండన్ చేసావా? ఎంట్రీ. He focused his eyes. He focused on his own desires. When temptation came, he looked into it instead of turning away from it. He sinned deliberately. He tried to cover up his sin by deceiving others. మనంతా 11వ అధ్యాయంలో కనబడుతుంది. 11:6-15 ఎంత తెలుగుగా కవరప్ చేసుకొనుకున్నాడు. He committed a murder and continued to cover up. 11:17-17 David could have chosen to stop and turn from evil at any stage along the way. ఎక్కడైనా అయిపోవచ్చు అసలు. Once sin gets started, it is difficult to stop. జాగ్రత్తనండి, పాపం ఒకసారి స్టార్ట్ అయిందంటే దాన్ని స్టాప్ చేయడం చాలా కష్టం. The deeper the mess, the less we want to admit having caused it. మెస్లోకి ఎంత దిగుతుంటావో నీకు అంత కష్టమైపోతుంది నువ్వు తప్పు చేసావని చెప్పడానికి. It's much easier to stop sliding down a hill when you are near the top than you are halfway down. ఆ టాప్లో ఉన్నప్పుడే అక్కడే నువ్వు కాపాడుకోవాలి. ఒక్కసారి అలా జారుతుంటే నీకు యూ కెనాట్, జారిపోతుంటావు అంతే. ఆటోమేటిక్గా లాగేస్తుంటుంది గ్రావిటేషన్. చక్ 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 చక్. The thing is, the best solution is to stop sin before it starts. The best solution is to stop sin before it starts. So friends, మన ఎవరు కూడా అతీతులం కాదు. ఎవరు కూడా అతీతులం కాదు. అందుకంటే మీరు పడిపోతానని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇంకోటి చేస్తున్నప్పుడు నేను కూడా పడిపోయే అవకాశం ఉందని వాడిని ఇచ్చేయమంటాడు అంతే. సో వెన్ ఐ కరెక్ట్ సంబడి, నాకు కూడా ఛాన్స్ ఉంది, పడిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను కాపాడుకోను. ఫస్ట్ నేను కాపాడుకోలేను. We need God. We need God. I don't know where you are in your spiritual journey, I don't know, but we need God. Every hour we need it. I request the worship team, come and sing that song, Lord, I need you. Every hour I need you, Lord. So that, Lord, you are my righteousness. You are my holiness, Lord. Cleanse me, Lord. Shall we all sing this song with a commitment in our heart? And then Solomon will take over and pray over you.